గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన నూతనంగా జాతీయ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు, పల్లా శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, ఈ వేదిక పైన తర్వాత ముందు ఉపస్థితి అయినటువంటి పెద్దలందరికీ, తెలంగాణలో 10 కేంద్రాలలో వర్చువల్గా వీక్షిస్తున్నటువంటి అందరికీ నా నమస్కారం. నాకు తెలంగాణ ఎక్స్పాన్షన్, వివేకానందుడు అన్నాడు, ఆల్ ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్, అందుకు విశాల హృదయమే జీవనము అని. నాయకుడు అనే అతను మరి అనేక కష్టాలుంటాయి. తనకు పడరాని వాడిని పేరు ఇవ్వకపోతే నెట్వర్క్ పోతుంది. మంచి పనివాడు నాకు పడరాకున్నా పర్వాలేదని అతని పేరిస్తే నెట్వర్క్ సజీవంగా ఉంటుంది. అయితే ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్ర అని కానీ, ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణలో పటేల్ పటువారి వ్యవస్థ ఉండి జోగిని వ్యవస్థ, అదేవిధంగా అంటరానితనం, దాని వెంబడి విశృంఖలంగా వెట్టి చాకిరి నడుస్తుండేది. నందమూరి తారక రామారావు గారి పుణ్యమాని నిజమైన స్వాతంత్రం వాళ్ళ రద్దు చేసిన తర్వాతనే తెలంగాణలో వచ్చింది. అంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా తెలంగాణలో నిజమైన స్వాతంత్రం రాలేదు. ఎందుకంటే 78లో మా ఫాదర్నే పోలీస్ పటేల్ చెట్టు కట్టి కొట్టిండు. నేను వాళ్ళతోని కనీసం 16.5 సంవత్సరాలు పోరాటం చేసిన. అందుకు నేనేమనిపిస్తుంది అంటే, మనిషి తినుట కొరక లేక బ్రతుకుట కొరక అంటే, స్వామి వివేకానందుని ఫిలాసఫీ ప్రకారంగా ఆయన 4 అంశాలు చెప్తే ఆ 4 కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసాడు. పెద్ద ఆయన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి, మాల మాదిగలకు ఆశ్రమ పాఠశాలలు అందించిన మహనీయుడు, జాలరికి వ్యాసుడు, మాలెతకు పరాశరుడు, సుతులు ద్విజులైరి లెక్కకిది మించే. ఆ అంశాన్ని ఆయన ఆశ్రమ పాఠశాల ఇస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు 294 చేయడం ఇది అద్భుతమైనటువంటి విషయం. అంతేకాకుండా 2020 విజన్లో అంటరానితనం నిర్మూలన కార్యక్రమాన్ని తెలంగాణలోనే పెద్దిరెడ్డిపేట, మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రిగా నేను దళిత విభాగం ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షునిగా ఉండగా జరిగింది. అందువల్ల అటు పెద్ద ఆయన చేసిన కార్యక్రమాలు అనేక మంది చెప్పారు. అనంతరం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సచివాలయాన్ని మన గుమ్మం దగ్గరికి తీసుకురావడం, ప్రజల ఆరోగ్యం కొరకు 100 పడకలు, 200 పడకలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక మానవులకే కాదు పశువులకు కూడా మరి ఆరోగ్య కేంద్రాలు నిర్మించినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే, అందరికీ విద్య. నేను ఎమ్మెల్యేగా ఉన్ననాడే చదువుల పండుగ అనే ఒక చట్టం తీసుకురావడం జరిగింది. పురాతన కాలంలో తెలంగాణలో ఏం చదువుతాడా మీ ఓడు, ఏం ఎస్పీ అవుతాడా, ఎమ్మెల్యే ఏది ఉంది అది కలెక్టర్ అవుతాడా అనేవాళ్ళు. ఆ పశువుల కాడే వాళ్ళేడు పోరాదరా అని. అలాంటిది మన నాయకుని పుణ్యమా అని బ్రహ్మాండంగా ఆ ఆశ్రమ పాఠశాలల వల్ల ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఫారెస్టు, రేంజ్ ఆఫీసర్లు, తహసీల్దారులు కూడా అయ్యారు. మా షాద్నగర్లోనే చాలామంది అయ్యారు. వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా నేనేమంటున్నానంటే, నేను కూడా పార్టీ మారకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, చిన్ననాడు నా జీవిత వ్యవస్థ ఎట్లా ఉండెనో దాన్ని మర్చిపోకుండా ఉండడానికి. అందువల్ల బెల్ స్టార్ట్ అయింది. కాబట్టి మరి ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు అనేకం ఉండగా, మన నాయకుడు లోకేష్ యువ నాయకుడు చేసినటువంటి కార్యక్రమం అధికారంలో ఉన్నా లేకున్నా అక్కడ ఏం లేదు. 14 నుంచి ఇప్పటిదాకా ఏం లేదు. కానీ 2015 నుంచి 2024 వరకు 510 మంది చనిపోతే, ఏది యాక్సిడెంట్ వల్ల
మరి 10,02,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఈ 2004-2026కు గాను 6 మందికి 5 లక్షల చొప్పున 30 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇది ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం ఆ విధంగా ఒక కార్యకర్తకు 100 రూపాయల సభ్యత్వం చేసిన దాఖలాలు లేదు. చివరగా ఏంటంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన మహా గొప్ప పుణ్యం ఏంటంటే తెలంగాణకు 540 మంది తల్లిదండ్రి లేని వాళ్లకు విద్య ఫ్రీగా మేడం ద్వారా నడుస్తుంది. అంటే 29 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే తరాలకు మరి తెలంగాణలో 1,78,970 మెంబర్షిప్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రేపు వాహనాలు వాడకుండా సైకిల్ మీద ప్రయాణం చేసి ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చూపించినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల దగ్గరికి తీసుకుపోయి రాబోయే కాలంలో తప్పకుండా పార్టీని మరి పురోభివృద్ధి చెందే అందుకొరకు అందరి సహకారంతో యువకులు, మహిళలు, పెద్దలు, చిన్నలు అందరి సహకారం తీసుకొని మరి తప్పకుండా పార్టీని ముందుకు తీసుకుపోయే ఎక్స్పాన్షన్ కొరకు నేను ధర్మబద్ధంగా పనిచేస్తానని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నరసింహులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే అంశం మీద బలపరచడానికి తెలంగాణ నుంచి మరొక సీనియర్ నాయకులు అరవింద్ కుమార్ గౌడ్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు మరి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు యువ కిషోరం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ గారికి, వేదికనున్న పెద్దలందరికీ, మరి వేదిక ముందున్నటువంటి తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ సభాముఖంగా నమస్కరిస్తూ, వీక్షిస్తున్నటువంటి అనేక మంది తెలుగుదేశ కుటుంబ సభ్యులకు సభాముఖంగా నమస్కరిస్తూ, తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనేక అనుబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణలో. తెలంగాణలో పుట్టి 3 సార్లు అధికారంలో, 2 సార్లు ప్రతిపక్షంలో కొనసాగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలోని. మన ప్రారంభం, మన అభివృద్ధి, మన అధికారం అంతా కూడా తెలంగాణ నుంచి మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను చూస్తే అంతకుముందు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టకముందు, ఎన్టీ రామారావు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాల్లో మార్పును మనం ఒకసారి గమనిస్తే తెలంగాణ ముందు తెలుగుదేశం ముందు, తెలుగుదేశం తర్వాత అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. కనీసం బడుగు బలహీన వర్గాలకు ఓటేసే ఎక్కువ తప్పితే అధికారంలో పోయే హక్కు ఉండేది కాదు. కొన్ని వర్ణాలే చాలా సుదీర్ఘకాలంగా పరిపాలించినటువంటి అనేక సందర్భాలు మనం చూసాం. అక్కడ గ్రామాల్లో బడుగు బలహీన వర్గాలకు కనీసం ఒక పెత్తందారుల ముంగట చెప్పులు వేసుకొని నడిచే పరిస్థితి లేకుండా ఉండేది. పట్వారీ వ్యవస్థను తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరి ఏ రోజైతే రద్దు చేశారో ఆ రోజు నుంచి సామాజిక న్యాయం, సేవాభావంతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆ యొక్క సామాజిక న్యాయం ద్వారా మరి మన పార్టీ నమ్ముకున్న సిద్ధాంతం అన్ని రాజకీయంగా అన్నీ ఉన్నటువంటి ప్రాంతాల్లో అన్ని ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అధికారంలో ఉంటేనే ఆ ప్రాంతాలు బాగుపడతాయనే ఉద్దేశంతో మరి అందరినీ కూడా ఆనాడు 200 మంది యువకులను అన్ని వర్ణాల నుంచి మరి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా తయారు చేసి అధికారంలో పెట్టి గుడిసెలో ఉన్నాను కానీ కూడా మంత్రిని చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి. ఒక బడుగు బలహీన వర్గాలకు ఓటు అంటే ఏంది, రాజకీయం అంటే ఏంది, రాజకీయ అధికారం అంటే ఏంది అని తెలియజేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మేము తలెత్తుకొని తిరుగుతున్నామంటే అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మరి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ తర్వాత నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ ఈరోజు ఆర్థికంగా బలంగా ఉంది అంటే కేవలం అది తెలంగాణలో అనేక కార్యక్రమాలు తీసుకొని మన బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు
కనీసం ఆయన ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేనటువంటి రాష్ట్రాన్ని ఈరోజు సమర్థవంతంగా తన సంస్కరణలు తీసుకొచ్చి ఒకవైపు ఆర్థిక వనరులు సమకూరుస్తూ ఇంకోవైపు సంక్షేమాన్ని నడిపించినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు. ఈరోజు దేశంలోనే రెండో స్థానంలో మొదటి స్థానంలో ఆర్థికంగా మేము బలంగా తెలంగాణ ఉన్నది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యల వల్లనే ఉన్నదని మనం చేస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి హామీ లేకుండా కూడు గుడ్డ నీడ అనేటువంటి మన యొక్క నాయకుడు తీసుకున్నటువంటి నినాదాన్ని ఆ రోజు చాలామంది బీదలకు మనం ₹2 కిలో బియ్యం ఇవ్వటం కానీ వస్త్రాలు ఇవ్వటం కానీ పక్కా గృహాలు ఇవ్వటం కానీ జరిగిందంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని జరిగిందని మనవి చేస్తూ, మరి తెలంగాణ ఇంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ నేను తెలంగాణ బాధ్యతను తీసుకుంటాను, తెలంగాణ తెలుగుదేశాన్ని అభివృద్ధి పరుస్తాను అనే ఒక బాధ్యత తీసుకుంటానని చాలా ఆనందం. మేము చాలా బాధపడతా ఉన్నాం. 22 సంవత్సరాలు అయింది, మాకు అధికారం లేదు. చాలామంది ఇక్కడ అధికారం పొందినటువంటి వ్యక్తులందరూ కూడా లాలూచితోనో దేంతోనో పక్క పార్టీలకు పోయినా మాలాంటి కార్యకర్తలం బీసీలకు న్యాయం చేసినటువంటి పార్టీ, ఎస్సీలకు న్యాయం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని నమ్మి ఈ పార్టీలోనే మేము కొనసాగుతూ 22 సంవత్సరాలు ఏ అధికారం లేకున్నా ఏ హోదాలు లేకున్నా మేము కొనసాగుతున్నామంటే కేవలం తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో ఇదే పార్టీలో మాకు న్యాయం జరుగుతుంది. తెలంగాణలో ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు తెలుగుదేశాన్ని. ఒక్కసారి మనం కదిలితే తప్పకుండా తెలంగాణలో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. అరవింద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి విత్తనం కేవలం ఒక జెండా మాదిరిగానే కాకుండా అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఒక స్థానం సంపాదించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ తాలూకు విత్తనాన్ని తెలంగాణలో